గత 15 రోజులుగా ఆత్మకూరులో కోవా బిజినెస్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపంతో యాసిన్ గుండె ఆగిపోయి ప్రాణాలు పోయినట్లుగా తెలుస్తుంది. ఇక 2 రోజుల క్రితమే ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు భాష అనే వ్యక్తి కూడా. ఈ ఇద్దరి మృతితో కోవా వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, యాసిన్ అనే వ్యక్తి కోవా వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ బాధలో అతనికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు సమ్మక్క సారలమ్మ జాతరలో వలి విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అతన్ని పట్టుకొని అందరి మధ్యలో అతనితోనే కోవా తినిపిస్తూ నువ్వేం కలిపావు, ఎలా తయారు చేసావు చెప్పు అని చెప్పి మాట్లాడడం, అది వైరల్ అవ్వడం. ఆ తర్వాత కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఎక్కువ మంది వలికి మద్దతుగా రావడం, అటు రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు, అందరూ అన్ని వర్గాల వారు మద్దతుగా రావడం మనం చూసాం. కానీ అప్పుడు జరిగినటువంటి ఆ చర్చ, ఆ భయం మాత్రం కొంతమందిలో ఉంది.